హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రాగి పిండితో పిట్టు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పిండిని బౌల్లోకి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అలా కలుపుతూ ఉండాలి. పిండిని అలా కలుపుతూ అలా ఉండ చుట్టే వరకు ఉండ చుడితే రాగి పిండి పిట్టుకి రెడీగా ఉన్నట్టండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసి దానిపైన క్లాత్ పెట్టి పిండిని దానిపైన వేసుకోవాలండి. వేసుకుని అలా హోల్స్ చేసుకుంటే ఈక్వల్గా ఉడుకుతుంది. పిండికి అలా హోల్స్ పెట్టుకోవాలి. అదే క్లాత్తో పిండిని కవర్ చేసుకుని దానిపైన మూత పెట్టి కవర్ చేసుకోవాలి. అప్పుడు పిండి మంచిగా బాయిల్ అవుతుంది. ఈలోపు పిండి ఉడికేలోపు బెల్లం తీసుకుని బెల్లాన్ని పొడి కింద దంచుకోవాలండి. బెల్లం బాగా మెత్తగా దంచుకోవాలి. ఈలోపు పిండి కూడా ఉడికిపోయింది. ఇందులోకి మన టేస్ట్కి మనం ఎంత స్వీట్నెస్ తింటామో అంత స్వీట్నెస్కి బెల్లం కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. రాగి పిండి ఆ బెల్లం రెండు ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. మన టేస్ట్కి ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. కలుపుకోవాలి. నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఉంటుందండి. ఆ నెయ్యి వేసి కలుపుతుంటే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఇది చాలా హెల్దీ కూడా. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. అక్షయకి ఇప్పుడు ఇస్తున్నాం. టేస్ట్ చూసి అక్షయ ఎలా ఉందో చెప్తుంది. చాలా బాగుందంట ఫ్రెండ్స్, నిజంగానే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.